మనకి కొన్ని శ్లోకాలు అలవాటైపోతాయి. చటుక్కున ఆ శ్లోకం ఎక్కడిది అంటే వాళ్ళకి తెలియదు, చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటి శ్లోకమే ఒకటి ఉంది, మనకందరికీ తెలుసున్నది. దానికి మూలం మాత్రం వేరే చోటు ఉంది. పిడుగులు పడుతున్నాయనుకోండి, వెనకటి రోజుల్లో అర్జున ఫల్గుణ పార్థో బిభత్సో కిరీటి ధనంజయ ఇలా చదివేవారు. అసలు దానికి పిడుగులకి సంబంధం ఏమిటి? ఇది మనకి విరాట పర్వంలో వ్యాసుడు చాలా బాగా అందించిన శ్లోకం. అది పిడుగులు పడ్డప్పుడే కాదు, పిడుగులన్నవి ఎప్పుడు పడతాయో తెలియదు. అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి కలగడానికి, సర్వజయం కలగడానికి. ఎంచేత అర్జునుడు ఖాండవ దహనం చేశాడు. ఇంద్రుడు అద్భుతంగా వర్షాలు కురిపిస్తుంటే ఆ ఘట్టం తీసుకున్నారు. తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా నెరవేరడానికి ఈ శ్లోకం చాలా బాగా పనిచేస్తుంది. ఇదొక మంత్రము. ఇది విరాట పర్వంలో ఉంది. అర్జున ఫాల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఈ పేర్లు వరుసగా మళ్ళీ చూడండి. అర్జున ఫాల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ సవ్యసాచి ధనంజయ. మధ్యలో కృష్ణ, కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఒట్టి పేర్లు చెప్పుకుంటే ఇంత ఫలితమా అంటే పేరులో ఉన్న గొప్పతనం. మనం అంటుంటాం, నేను చెప్పాను చెప్పు, నేనేడు మధ్యలో అంటే నీకున్న శక్తి ఎలాంటిది అనమాట. నేను పేరు చెప్తే చాలా అవుతున్న వాడికి. ఇది అలాంటిది. మొదటిది ఏమిటి? అర్జున ఆర్జవ గుణం కలిగిన వాడు, ఋతుబుద్ధి, లోపల మాట పైన మాట ఉండదు. అర్జున ఫల్గుణ ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో జన్మించినవాడు. ఎంత సాధించినా ఇది చాలు అననివాడు కొత్తది సాధించే ప్రయత్నం చేస్తాడు. అంటే అద్భుతమైన ఉత్సాహం కలిగినవాడు ఫల్గుణ. జిష్ణు యుద్ధానికి వెళితే గెలవడం తప్ప ఓడిపోవడం అన్నది లేదు. జిష్ణు కిరీటి ఎందరెందరో రాజుల చేత తల దించేలా చేయించాడు, కిరీటములు కిందకి దించేలా చేశాడు కనుక కిరీటి, అందరికంటే పై స్థాయివాడు. శ్వేతవాహన తెల్లని గుర్రములు చిత్రరథుడిచ్చాడు, అందుకని శ్వేతవాహన. భీభత్సు అతడు యుద్ధానికి వెళ్ళినట్టయితే యుద్ధరంగము ఎంత భయంకరంగా ఉంటుందంటే భీభత్సు అంత గొప్పగా యుద్ధం చేస్తాడు. విజయ ప్రకృష్టమైన జయం పొందగలిగినవాడు. కృష్ణ అతను కృష్ణునికి చాలా ప్రీతిపాత్రమైన వాడే కాదు, ఒక రకం నల్లదనం కలిగినవాడు. కృష్ణ సవ్యసాచి ధనంజయ. సవ్యసాచి కుడి ఎడమల అంటే కుడి చేత్తో ఎడం చేత్తో కూడా ఒకే వేగంతో బాణప్రయోగం చేయగలిగినవాడు. ఎడం చేత్తో విల్లు పట్టుకుని కుడి చేత్తో బాణాలు వదిలిపెట్టడమే కాదు, కుడి చేత్తో విల్లు పట్టి ఎడం చేత్తో రెండు రకాలుగా సవ్యసాచి ధనంజయ. రాజసూయ యాగంలో దిక్కులను జయించి ధనాన్ని పట్టుకొచ్చి ఇచ్చినవాడు గనక. ఈ 10 పేర్లు, ఈ పేర్లని ఉత్తర కుమారుడికి చెప్తాడు. ఎవరు? అర్జునుడే స్వయంగా చెప్పాడు. ఇది తలుచుకుంటే కార్యసిద్ధి. అందుకనే చూడండి, ఉత్తరుడు యుద్ధానికి వెళ్ళిన ఒంటి మీద ఒక్క రక్తపు చుక్క లేకుండా తిన్నగా వెనక్కి వచ్చాడు. గొప్పతనం. ఇంకా అర్జునుడికైనా దెబ్బలు దిగినాయి, ఇతనికి అసలు తగలలేదు. అదనమాట కార్యసిద్ధికి సంకేతము. అర్జున పాల్గుణో జిష్ణు కిరీటి శ్వేతవాహన భీభత్సు విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ. ఈ నామావళిని యథాశక్తి కనీసము 27, గరిష్టముగా 108 శ్రద్ధగా పారాయణ చేసుకోండి. చక్కటి ఫలితాలు పొందండి. కార్యసిద్ధి కోసం ఇతరములు ఉన్నాయి, లేవని కాదు. ఇది కూడా సర్వకార్యసిద్ధికి సంకేతము. మనస్సులో దుడుకు కలిగినప్పుడు, రాత్రిపూటప్పుడు ఒకసారి మెడకు వచ్చినప్పుడు ఇదొక్క 3 సార్లు అనుకోండి. ఆ దుడుకు తగ్గి ప్రశాంతమైన నిద్ర పడుతుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. స్వస్తి.